హాయ్ అండి. యాక్చువల్లీ మా అమ్మోళ్ళ ఊరు నుంచి రిటర్న్ అయ్యామనమాట. ఈ జర్నీ నేను లైఫ్‌లో ఇంత కష్టంగా నేనెప్పుడూ చేయలేదు. బస్ ఎక్కాము 6:30కి వచ్చింది. బ్యాక్ సీట్ అనమాట. అండ్ ఫుల్లు రష్. ఎంత భయమేసిందంటే అంత భయమేసింది. పిచ్చిగా ఇగ తర్వాత వేపకుంట దగ్గర దిగి టిఫిన్ తీసుకొని ఆటో ఎక్కి అడవివరము, సింహాచలం నుంచి హనుమంత వాక్ వరకు వచ్చామనమాట. అసలు ఆటోలు లేవు. ఆయన మామూలుగా అయితే 30 రూపీస్ తీసుకుంటారు కదా! అక్కడ అతనేమో 50 అన్నాడు. సరే అని చెప్పేసి నేను, మమ్మీ పిల్లలు ఎక్కిపోయాము. పిల్లలకి కూడా 50, 50 అంట. అది మేమేమనుకున్నాం అంటే ఎప్పుడు మేము ఎక్కినా సరే పిల్లలకి హాఫ్ డబ్బులైతే ఇచ్చేస్తాం అనమాట. 30 అంటే ఇద్దరికి పిల్లలకి కలిపి 30 ఇస్తాము. అతను ఒప్పుకోవట్లేదనమాట. ఇంకా 50 అంటే ఇక మేము ఆఖరికి అట్లా చేయొద్దు అన్నా, అది చాలా తప్పు పిల్లలకి కూడానా, ఆళ్ళు మా ఒళ్ళోనే కూర్చున్నారు కదా అని చెప్పేసి 150 అయితే ఇచ్చేసి ఇక బయలుదేరాం అనమాట. ఇక మళ్ళీ అక్కడి నుంచి హనుమంత్ వాక్ నుంచి మా ఇంటికి ఆటో కార్ షెడ్‌కండి. ఇది మా ఇల్లు అనమాట. కార్ షెడ్ దిగి మళ్ళీ మా ఇంటికి వేరే ఆటో ఎక్కామనమాట. మిర్లాపూర్ ఉడా కాలనీ. మా కాలనీ అనమాట ఇదంతా. అన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే నైట్ అయిపోయింది. ఇంకెప్పుడు నైట్ టైం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి రాకూడదని డిసైడ్ అయిపోయామనమాట. విపరీతమైన చలి అండ్ చాలా అంటే చాలా ముట్టుకుంటే పడిపోయేటట్టు అయిపోయాము అందరము. ఫైనల్లీ ఏంటి అంటే మా కాలనీకొచ్చాము. ఇంటికి ఒక 5 మినిట్స్ వాక్ ఉంటుంది. ఈ హాస్పిటల్ దాటుకొని వెళ్ళాలనమాట. ఇక్కడ ఇంతకుముందు వాత్సల్య హాస్పిటల్ ఉండే, దాన్ని తీసేసి జీజేఎస్ పెట్టారు. ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయ్యేసరికి 9:30 అయింది. యాక్చువల్లీ 8:30కి రావాల్సిన వాళ్ళం. అన్నీ లేట్. ఇంక ఫుల్ టైర్డ్ అయిపోయాము. వచ్చేసాం ఫైనల్లీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.